జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అరికెల జనార్దన్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నెల సందీప్తో పాటు 30 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోతాడు కేంద్రానికి చెందిన రజక సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెండూరం మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జాన్బాబు, రవి, కృష్ణ, రాజన్న, రామరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాకిరేల్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ లింగు, దేవన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ పాషా ఆయనతో 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ గ్రామాలకు చెందిన ఇతర పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు కమ్మర్పల్లి మండల కోఆప్షన్ పాషా అనే మన బ్రదర్ ఈరోజు సునీల్ అన్న ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో కనీసం ఒక 75 మంది నుంచి 100 మంది ద్వారా ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే మైనార్టీలకు లాభం అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి ఈరోజు కాంగ్రెస్లో చాలామంది మైనార్టీలు, యువకులు అందరూ చేరుతున్నారు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనే లక్ష్యంగా ఈరోజు తీసుకొని కంబరపల్లి మరియు ఇతర మండలాల్లో బాల్కొండ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ప్రతిరోజు సునీల్ అన్న ఆధ్వర్యంలో జాయినింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో మన జీవన్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని ఆశిస్తూ కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.